అందరికీ నమస్తే. నేను మీ విజయ్ మాట్లాడుతున్నాను. కేసీఆర్ కరీంనగర్ వచ్చి ఏం మాట్లాడుతున్నాం? 20% ఉన్న ముస్లింలు కలిసి బండి సంజయ్ని ఓడగొట్టాలంటున్నాం. మేము 80% ఉన్న హిందువులం. నేను తలుచుకుంటే ఇక్కడ వినోద్ కుమార్ అయినా వెల్సల్ రవీంద్రరావు అయినా కనబడతారు. 80% ఉన్న హిందువులం. ఏదో పిచ్చి నా కొడుకులు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని తిరుగుతారు. హిందూ టైగర్ మన బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు. హిందూ దంగలిన బిడ్డ, బీసీ బిడ్డ, కరీంనగర్ లోకల్ బిడ్డ. వెల్సల్ రవీంద్రరావు ఇది లోకలో నాకు ఇంతవరకు క్లారిఫై లేదు. వినోద్ కుమార్ లోకలో నాకు ఇంకా ఇంతవరకు లేదు. కరీంనగర్ బండి సంజయ్ బీసీ బిడ్డ, హిందూ దంగలిన బిడ్డ. వినోద్ కుమార్ కరీంనగర్లో పుట్టినోడు. ఎక్కడనో వచ్చి ఇక్కడ కరీంనగర్ వచ్చి బతికినాడు. బండి సంజయ్ కరీంనగర్ బిడ్డ, హిందూ దంగలిన బిడ్డ, బీసీ బిడ్డని హిందూ దంగలిన బిడ్డను ఓడగొట్టుకుంటే ఎట్లా? కేసీఆర్ వచ్చి ఏం మాట్లాడుతుండు? ముస్లింలకు హిందీలకు మతం అని మాట్లాడుతుండు. నేను ఏమన్నాడు కేసీఆర్? 20% ఉన్న ముస్లింలు కలిసి బండి సంజయ్ని ఓడగొట్టాలని. 80% హిందువులను కలిసి వెల్సల్ రవీంద్రరావును వినోద్ కుమార్ని పక్క ఓడగొడతాం ఈ పార్లమెంట్లో. గుర్తుపెట్టుకో కేసీఆర్, రేవంత్ రెడ్డి. సూటిగా సవాల్ వెళ్తున్నా. మీరు పండి బొర్రినా కానీ కాన్ఫిడెన్స్నా గిన్ని రోజులు ప్రచారం చేసిరు. వెల్సల్ రవీంద్ర అనే క్యాండిడేట్కి డిపాజిట్ రాదు. నేను చెప్తున్నా, చూద్దాం డిపాజిట్ వస్తుందో రాదో చూద్దాం. వినోద్ కుమార్కు బండికి పోతుంటుంది కానీ వెల్సల్ రవీంద్రని ఎవరు దేకరు. ఆయన ఏమంటుండు? మొన్న రాహుల్ గాంధీని సీఎం చేద్దామంటుండు. ఆయన ఏం మాట్లాడుతున్నా? ఆయనకు కోచర్ ఉండాలి ఆయన మాట్లాడడానికి. అలా డాడీ ఏమని చెప్పినట చచ్చిపోయేటప్పుడు? మన ఫ్యామిలీ కాదు, కరీంనగర్ మొత్తం మన ఫ్యామిలీ అని చెప్తుండు. మనం నమ్మి గుడ్డిగా ఓట్లయితే చెప్పలేము కానీ పార్టీలు తప్ప ఎవరు ఓట్లేరు. డిపాజిట్ రాదు.